ఓరిని గిప్పటిదాకా స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ వెలుగుతుందని తెలుసల్లా, కానీ ఇప్పుడు రిమోట్ కంట్రోల్ తోటి ఆన్ ఆఫ్ చేయచట్టల్లా చూడురి. ఇగో గిదేనల్లా ఫ్యాన్ మొత్తం తయారు కానికి సామాన్లు. ఇక రిమోట్ ఉన్నది. ఇగోనల్లా ఫ్యాన్ మొత్తం తయారు చేసే వరకు ఎట్లున్నది. నమస్తే నెల్లో. ఇగో గిదేనల్లా ఓరియంట్ బిఎల్డిసి ఫ్యాన్స్. ఇగోనల్లా ఇంత పెద్ద బాక్స్ ఉందని అనుకుంటారు కదా, ఇది పెద్ద బాక్స్ ఏం కాదనల్లా, చిన్నగానే ఉన్నది అనుకోర్రి. మంచిగా అల్కా ఉన్నది. ఓరియంట్ కంపెనీ వాళ్ళు అట్లా మంచిగా ప్యాక్ చేసిర్రు వాళ్ళ. ఇక లోపల ఓపెన్ చేస్తే మంచిగా ఇంత పెద్దగా డబ్బు ఉన్నది. అయ్యో ఈ డబ్బా పక్కన మొత్తం ఖాళీగా ఉంది, ఎవడన్నా దొంగలు దోసుకపోయారేమో అనుకోగలరు. గట్ల కాదోళ్ళ, అమెజాన్ వాళ్ళు గా డబ్బా గట్టిడి కదలకుండా మంచిగా ప్యాక్ చేసిర్రు. ఇగో గీడప్పుడు ఉన్న చూసిర్రా, గల్లు ఏముండదు తెలుసా, చూపిస్తా చూడుర్రి. గా పక్కది పడేసి ఇంకో పక్కది ఇట్లా పడేసి గప్పుడు చూపిస్తా చూడుర్రి. ఏదేమైనా కొత్తది తీసుకొని ఓపెన్ చేస్తుంటే దాని ఖుషి వేరుంటుంది వల్ల, మస్తు ఖుషిగా అనిపిస్తుంది తెలుసా ఓపెన్ చేస్తుంటే. ఇక మీరు ఇట్లా తీసుకున్నప్పుడు చూడుర్రి, మస్తు ఖుషి ఉంటుంది. ఇక ఓపెన్ చేస్తున్నా చూడురు వల్ల, వీళ్ళు ఏమున్నది అనుకున్నారు. ఇక పక్షికి రెక్కలు ఎట్లా అవసరమో ఈ ఫ్యాన్కి రెక్కలు కూడా గట్టినే అవసరం. వాళ్ళు మంచిగా ప్యాక్ చేసారు వాళ్ళ, ఒకదానికి ఒకటి తలగకుండా కింద లబ్బర్ ఇట్లా మంచిగా పెట్టిర్రు. ఇక చూడురు వాళ్ళ, ఒక్కోటి ఇప్పి చూపిస్తా, మొత్తం చూడరు వీడియో, సరేనా. ఇగో గివ్వేన వాళ్ళ మంచిగా ఇనుపది బాగున్నాయి ఫ్యాన్ రెక్కలు. తెల్ల ఫ్యాన్కి ఏమో 3000 చిల్లర ఉంది వాళ్ళ. ఇక నేను తీసుకున్న ఫ్యాన్కి ఏమో 2900 చిల్లర ఉంది వాళ్ళ. ఇక ఏదేమైనా తెల్లదైతే ఏంది నల్లదైతే ఏంది, ఇక 100 రూపాయలు 200 తక్కువ వస్తే మనం ఊకున్నామా, ఏడుకుంటాం. ఇక అందుకే గిదే తీసుకున్న వాళ్ళ. ఇక తెల్లదానికి నల్లదానికి తేడా ఏంటంటే ఒక్క కలర్నే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అట. ఇక అందుకోసమే గిదే తీసుకున్నా. ఇక గిదే డబ్బలు ఏమున్నదో ఓపెన్ చేద్దామా. ఇక ఓపెన్ చేస్తున్నా చూడుర్రి. ఇక ఒక్కోటి బయటికి వెళ్తాయి, మొత్తం చూడరు మరి. అబ్బబ్బబ్బా ఏం ప్యాక్ చేసిండు వాళ్ళ, సూపర్ ప్యాక్ చేసిండు కదా. ఎటు కదలి ఒక్క సామాను ఇట్లా అట్లకి ఇటు ఇట్లకి అటు ఒక్కటి కదలతలేదు. ఇగో గీ రాడు మనము పైనకి కొండేసిన తర్వాత తలిగిస్తాం చూసినావా, గీ రాడు మంచుకున్నది వల్ల, స్ట్రాంగు గట్టిగా ఉన్నది. ఇక 2900 పెడితే ఇక మంచి ఫ్యాన్ రాకపోతే ఏమైనా చెడ్డ ఫ్యాన్ వస్తా. ఇక చూడుర్రి, దానికి ఏదో స్క్రూ పెట్టిండాడు. ఎందుకు పెట్టిండా అని బాగా ఆలోచించిన. అది ఫ్యాన్కి మనము ఈ నట్టు ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రూ కూడా పెడతారట. ఇగో గిదెనొల్ల మన కొండికి వెలిగించేది ఆ లబ్బరు తర్వాత స్క్రూ ఆ ఫ్యాన్కి ఫిట్ చేయాలి. అదే పైప్ వేసి ఇప్పటిదాకా పైపు చూపించిన అదే. ఇగో గిదేమో మన పైనకి క్యాప్ వస్తుంది కావాల, గా క్యాప్ పెట్టుకోవాలి. ఎందుకంటే చూడు నీకు అందంగా ఉంటుంది కదా. ఎందుకంటే 2900 పెట్టిన వల్ల ఈ ఫ్యాన్కి మరి ఏమనుకోర్రు. ఇక మొత్తం చూపిస్తా చూడ్రి. ఇగో గిదేనొల్ల రిమోట్ కంట్రోల్. ఇక ఆను ఆఫ్ 1 2 3 4 5. ఇక మనము పండుకున్నప్పుడల్లా ఇక 2 గంటలకు ఆఫ్ కావాలన్నా, 4 గంటలకు ఆఫ్ కావాలన్నా, 6 గంటలకు ఆఫ్ కావాలన్నా, 8 గంటలకు ఆఫ్ కావాలన్నా గదంతా గీ రిమోట్లోనే ఉంటుంది వాళ్ళ. ఇక ఎల్ఈడి లైట్ గిట్ల ఉంటుంది వాళ్ళ. సుక్క చూడ్రి. నేను మొత్తం ఒక ఎండింగ్లో పెట్టిన చూడ్రి, మొత్తం చూడ్రి వీడియో అయితే. ఇక మంచిగా ఫుల్గా తిరగాలంటే ఇక బూస్ట్ బటన్ వస్తాను వాళ్ళ. ఇవన్నీ మొత్తం నేను తెలుసుకున్నాకనే మీకు రివ్యూ ఇస్తున్నా. ఇగో గిదేనొల్ల మన కొత్త ఫ్యాను. ఇక అంతకంటే ముందు మీకు కార్డు చూపిస్తాను వాళ్ళ. ఈ కార్డు కస్టమర్ సర్వీస్ వల్ల, అంటే మన ఫ్యాన్కి ఏమైనా అయిందనుకోండి, ఇది గా నంబర్ కనిపిస్తుంది కదా ఇందాక మీకు చూపించింది, గా నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంటికి పోయి రిపేర్ చేస్తారట. ఎంతో ఖర్చు మనం ఇవ్వాలి. ఇదేమో వారంటీ కార్డుల్లా 3 సంవత్సరాలు ఇచ్చారులా. కొత్త ఫ్యాన్ కదా మరి 3000 పెట్టుకున్నామా అంటే 100 రూపాయలు తక్కువ అనుకో. ఇగో గిదేనొల్ల మంచిగా ఉన్నదిలే. అదేనొల్ల రిమోట్ కంట్రోల్ ఫ్యాను. ఓపెన్ చేస్తుంటే భలే చిత్రంగా ఉందోళ్ళ, మంచిగా అనిపిస్తుంది అలా నాకైతే. ఇక మీకు చూస్తున్న వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే మంచిగా అనిపిస్తుంది అలా.
ఇక మొత్తము ఇక ఏమేమి వచ్చినాయి ఈ బాక్స్లా, అసలు ఎట్లా ఫిట్ చేయాలి ఏం కథ, ఇక అవన్నీ మీకు చూపిస్తానోళ్ళ. సరేనా? చూడరోళ్ళ, మంచిగా చూడరి. గివ్వేనోళ్ళ మనం గింత ముందుకు పెద్ద డబ్బాలు వెళ్ళినాయి, మొత్తం సామాన్లు గివ్వే. ఇగో ఇక టీవీ రిమోట్ లెక్క ఫ్యాన్ గిట్ట ఒక రిమోట్ ఉన్నది. ఇక ఇవన్నీ ఇగో వారంటీ కార్డులు, ఇగో ఫ్యాను. ఇక అప్పుడైతే గప్పట్ల అంటే ఇక మా తాతల ముత్తాతల కాలంలో ఇక ఫ్యాన్కి గది ఒక్కటే ఉంటుండే, కానీ ఇది ఏదో వైట్గా కొత్తది పెట్టిరోళ్ళ. గప్పట్ల స్విచ్ ఆన్ చేస్తేనే ఫ్యాన్ వల్ల. ఇప్పుడైతే రిమోట్ కంట్రోల్ పెట్టిరు. ఇక రిమోట్ తోటి ఆఫ్ చేసుడు ఆన్ చేసుడు. ఇక పండుకొని ఎక్కువ తక్కువ పెట్టుకోవచ్చు అలా ఈ రిమోట్ కంట్రోల్ తోటి. మస్తుంది కదా. ఇక ఎట్లనో గట్లా కష్టపడి ఇక ఫ్యాన్ అయితే గట్లా ఫిట్ చేసి కింద పెట్టిన వాళ్ళ. చూడరు ఎట్లా ఫిట్ చేసిండు. ఇక మీరు ఇట్లా కొత్త ఫ్యాన్ కొన్నారనుకోండి, గిట్టనే ఫిట్ చేయరు. గా వైరు లోపలికి ఏం తీయాలి వల్ల, గా పైపు లోపలికి ఇక గట్లా పైనకి వస్తుంది అలా. చూసిరా వల్ల ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటేనే. ఇక గాలితో ఎట్లుంటుందో. ఇక పైన ఫిట్ చేసిన తర్వాత ఇక ఎట్లా తిరుగుతుందో చూడరు వల్ల. చూసిరా? ఇక ఆఫ్ చేయగానే జర్ర సేపరికి టింగ్ మన ఆఫ్ అయింది వల్ల. ఇక నేను స్విచ్ దగ్గర పోలే, దేని దగ్గర పోలే, ఖాళీ రిమోట్ తోటే ఆఫ్ చేసిన. ఇక చూడురి మళ్ళా అని చేస్తా. ఇక 5 నంబర్లు బూస్ట్లు అవన్నీ మీకు చెప్తా చూడుర్రి. మస్తు అనిపిస్తుంది అలా రిమోట్ తోటి వస్తుంటే. ఇక మొత్తానికైతే ఫ్యాన్ ఆగిపోయింది అలా. ఇక మళ్ళీ ఏం చేసిన, మళ్ళా ఆన్ చేసిన. చూడురి అగ్గో గడ మధ్యలో లైట్ వస్తుంది చూడరు అలా, కాదు సెన్సార్ అన్నట్టు. ఇక మనము రూమ్లో ఏడున్నా సరే ఇక ఫ్యాన్ కింద ఉండి ఒత్తితే ఏ నంబర్ వత్తు, 1 2 3 4 5 అన్ని నంబర్లు వచ్చినా మంచిగా తిరుగుతుంది అలా. ఇక టైమర్ వల్ల ఈ టైమర్ అయితేనేమో ఇక 2 గంటల తర్వాత ఆఫ్ అవుతుందట. ఇక 4 గంటల తర్వాత ఆఫ్ చేసుకోవచ్చట. ఇక 6 గంటలు 8 గంటల తర్వాత కూడా అదంతలది ఆఫ్ అవుతుందట వల్ల. మస్తుందిగా అలా. ఇక మా అయ్యనైతే ఊకే తిడుతుండే, చలి పెట్టంగానే గా ఫ్యాన్ బంద్ చేయరో చలి పెడుతుందే అని అంటాడు. ఇక ఇదంతా లొల్లి బదులు ఓరియంటు రిమోట్ కంట్రోల్ ఫ్యాన్ తెచ్చిన వాళ్ళ ఇక ఏం లొల్లి ఉండదు. మా అయ్యకు చూపెడతా గిది ఆఫ్ గిది ఆన్ అని. ఇక గాయననే ఆఫ్ చేసుకుంటాడు ఆన్ చేసుకుంటాడు అలా. ఇక ఏదేమైనా ఇక మీరు ఇట్లా ఈ వీడియో మొత్తం చూసిరు కాబట్టి ఇక మీరు ఇట్లా పంపిరి గట్టనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టురోల్లో. సరేలే ఊరుకు పరేషాన్ ఎందుకు.